సమీపంలో జరిపిన కాల్పుల్లో ఆఫ్ఘన్ జాతీయుడు దొరికిపోవడంతో కఠిన నిర్ణయాలకు ఉపక్రమించారు డొనాల్డ్ ట్రంప్. ఆఫ్ఘనిస్తాన్ సహా 19 దేశాల పౌరులు అమెరికా రాకపై నిషేధం ప్రకటించారు. ఆ దేశాల గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను సమీక్షించాలని ఆదేశించారు. జో బైడెన్ హయాంలో పెద్ద సంఖ్యలో ఆఫ్ఘన్ వలసదారులకు ఆశ్రయం కల్పించడంపై ఆగ్రహించారు ట్రంప్. ఇప్పుడు వీరందరి కదలికలపై నిఘా పెట్టింది అగ్రరాజ్యం. మరోవైపు ఇదంతా పాకిస్తాన్ కుట్ర అని ఆరోపిస్తోంది ఆఫ్ఘన్ ప్రభుత్వం. తమ దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు నిందితుడు రెహ్మానుల్లాతో ఐఎస్ఐ నాటకమాడుతోందని అనుమానిస్తున్నారు. అమెరికా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల ఘటన తర్వాత వేగంగా స్పందించింది అగ్రరాజ్యం. వైట్ హౌస్ కి అతి సమీపంలో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన రెహమానుల్లా లఖన్వాల్ కాల్పులకు దిగడంతో 2 నేషనల్ గార్డ్స్ చనిపోవడం తెలిసిందే. ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో యుఎస్కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. అందులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలున్నాయి. వీటితో పాటు మరో 7 దేశాల ప్రయాణికులపైన పాక్షికంగా నిషేధం విధించారు. అమెరికా సాంకేతికంగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఇమ్మిగ్రేషన్ విధానం, ఆ ప్రయోజనాలు చాలా మంది జీవన పరిస్థితులను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్. అందుకే అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు వీలుగా తృతీయ ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్న జో బైడెన్ ఆటో పెన్తో సంతకం చేసిన లక్షల మంది అక్రమ అడ్మిషన్లు రద్దు చేయనున్నాం. అమెరికాకు ఆస్తి కానీ లేదా మన దేశాన్ని ప్రేమించని వ్యక్తులను ఇక్కడి నుంచి పంపించేస్తాం. అమెరికాయేతర పౌరులందరికీ ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలను నిలిపివేస్తాం. దేశ ప్రశాంతతకు భంగం కలిగించే, మన భద్రతకు ముప్పుగా మారేవారిని బహిష్కరిస్తాం. తిరోగమన వలస విధానంతోనే ఈ లక్ష్యాలను సాధించగలం అని ప్రకటించారు ట్రంప్. దీనిపై ఇప్పటికే అమెరికా యంత్రాంగం చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. And you're just asking questions because you're a stupid person. And there's a law passed that it's almost impossible not to get them out. You can't get them out once they come in. And they came in, and they were unvetted, they were unchecked, there were many of them, and they came in on big planes, and it was disgraceful. And if you look, you'll see there was a law passed. It makes it almost impossible not to let them in, not to certify them, so to speak, once they come in. And they came in, and they shouldn't have come in, and frankly the whole thing was a mess. The whole Afghanistan situation was a mess. It should have never taken place. వాషింగ్టన్ డీసీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్షుడి అధికారిక నివాస భవనం వైట్ హౌస్ సమీపంలోనే జరిగిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన రెహమానుల్లా లఖన్వాల్ జరిపిన కాల్పుల్లో విధి నిర్వహణలో ఉన్న 3 నేషనల్ గార్డ్స్ గాయపడ్డారు. ఇందులో ఆండ్రూ వోల్ఫ్, మహిళా గార్డ్ సారా బెక్స్ట్రోమ్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. రెహమానుల్లా లఖన్వాల్ ని వెంటనే భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. రెహమానుల్లా లఖన్వాల్ గతంలో సిఐఏ మద్దతు ఉన్న ఆఫ్ఘాన్ ప్రత్యేక సైనిక విభాగంలో అతడు కొన్నాళ్లు పనిచేశాడు. అతనికి భార్యతో పాటు 5 పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. రెహమానుల్లా వెనుక ఉన్నది ఎవరనేది ఆరా తీస్తున్నట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. Or early this morning, there is confirmation now that the subject had a relationship in Afghanistan with partner forces. We are fully investigating that aspect of his background as well, to include any known associates that are either overseas or here in the United States of America. That is what a broad-based international terrorism investigation looks like. జో బైడెన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. ఆ వెంటనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే అప్పటి వరకు తమ కోసం పనిచేసిన ఆఫ్ఘన్లకు తాలిబన్ల నుంచి ముప్పు పొంచి ఉండటంతో వారికి ఆశ్రయం ఇవ్వాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఆఫ్ఘనీలు అమెరికాలోకి వచ్చేందుకు అనుమతించారు. వీరిలో రెహమానుల్లా కూడా ఉన్నాడు. కాగా గత 4 ఏళ్లలో బైడెన్ ప్రభుత్వం కీలక భద్రతా తనిఖీలను బలహీనపరిచిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ప్రమాదకర దేశాల నుంచి వలసదారులను అమెరికాలో స్థిరపరచడానికి వారు ప్రాధాన్యత ఇచ్చారని ధ్వజమెత్తారు.
కానీ ట్రంప్ ప్రభుత్వం దీనికి విరుద్ధమైన విధానాన్ని తీసుకుంటుందని జోసెఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. వైట్ హౌస్ దగ్గర జరిగిన ఘటన నేపథ్యంలో ఆఫ్ఘన్ వలసదారులందరి మీద ఇప్పుడు నిఘా పెట్టారు. మరోవైపు ప్రతి విదేశీయుడి గ్రీన్ కార్డును పూర్తి స్థాయిలో పునఃపరిశీలన చేయాలని ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో వలసదారుల ఏరివేత కలకలం రేపుతోంది. ఆఫ్ఘన్తో పాటు 19 దేశాల నుంచి వచ్చిన వారికి జారీ చేసిన గ్రీన్ కార్డులను సమీక్షించనున్నట్టు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే శాన్ డియోగోలో వీసాదారులను గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలో అని పిలిచి అరెస్టు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. వీసా గడువు ముగిసినా కూడా ఇంకా దేశంలోనే ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెప్తున్నారు. వారంతా యుఎస్ పౌరులను వివాహం చేసుకున్న వాళ్లే అని చెప్తున్నారు. అయితే ఈ అరెస్టులను ఐసీఈ సమర్థించుకుంటోంది. జాతీయ ప్రజా సరిహద్దు భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, చట్టవిరుద్ధంగా ఉన్న వ్యక్తులను ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం అరెస్టు చేయటం, నిర్బంధించడం వంటివి జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ను లక్ష్యంగా చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘన్ను ప్రమాదకరమైన నేలగా అభివర్ణించారు ట్రంప్. అయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఇది పాకిస్తాన్ కుట్ర అని ఆరోపిస్తోంది. కాల్పులకు పాల్పడిన రెహమనుల్లా లఖన్వాల్ని ఆ దేశమే బ్రెయిన్ వాష్ చేసి పంపిందని అనుమానం వ్యక్తం చేశారు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి సుహైల్ షాహీన్. మా దేశ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నంలో భాగమే ఈ దాడి అయ్యుండొచ్చు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగితే నిజం బయటపడుతుందని వ్యాఖ్యానించారాయన. ఈ దాడి వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందనిపిస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. మరోవైపు ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ యువకుడు అమెరికాలో కాల్పులు జరపటం, అధ్యక్షుడు ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్పై కత్తి నూరుతుండటం చర్చనీయాంశంగా మారింది.